ఈ ఇంటిని మేము ఒక బాహుబలి మండువా అని చెప్పి చెప్తామన్నమాట. అంటే ఒక ఉన్నతంగా ఉండేటటువంటి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి బాహుబలి అని చెప్పడం అయింది. ఇది ఒక 5000 ఎస్ఎఫ్టీలో కర్నూలులోని పసుపుల్లో కట్టినటువంటి ఇంటికి ఉత్తర సింహద్వారము మనం సెంటర్గా తీసుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, మీరందరూ చాలా పొరపాటు చేస్తున్నారు. బయట సిద్ధాంతులు కూడా స్థాపత్యవేదం అనే పేరుతో కన్ఫ్యూజన్స్ చేస్తున్నారు. ఇంటికి ఒక సెంటర్గా సింహద్వారం పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అనేది మనం వాడేటటువంటి వాస్తుపురుష మండలిని బట్టి, ఆ యొక్క పదదేవత యొక్క పల్సేషన్ బట్టి ఉంటుంది. అందువల్ల సెంటర్గా గుమ్మాలు పెట్టడం అనేది 9x9 వాస్తుపురుష మండలిలో ఉత్తర సింహద్వారంలో ఉండేటటువంటి పదదేవత అనుకూలంగా ఉంది కాబట్టి పెట్టమన్నారు. ఇంకా ఏ రకంగా సెంటర్ డోర్స్ దక్షిణం కానీ తూర్పు కానీ అదే రకం పడమర కానీ మెయిన్ ఎంట్రీకి పెట్టాలి. అదొకటి మీరు తెలుసుకుంటారని ఆశిస్తుంది. ఇది ఈ రకంగా ఒక సెంటర్గా కట్టి ఇంటి యొక్క వాస్తుపురుష మండలి యొక్క ప్రపోర్షన్స్ కూడా 1:1గా తీసుకుంది. అంటే తూర్పు నుంచి పడమరకి ఎంత దూరం ఉండదో ఉత్తరం నుంచి దక్షిణానికి అదే రకంగా ఉంటూ ఒక క్యూబ్ని ఇక్కడ ఎమ్యులేట్ చేశామన్నమాట. ఇది యూనివర్సల్ ధర్మం ఏదైతే ఉందో ద ఎంటైర్ యూనివర్స్ ఎన్క్లోజ్ ఇన్ ఏ క్యూబ్. అదే రకంగా ఒక మైక్రోవేవ్ తీసుకునేటప్పుడు ఒక అణువు కూడా ఒక క్యూబ్ రూపంలోనే ఉంటుంది, వాల్యూమెట్రిక్గా తీసుకున్నప్పుడు. సో అందువల్ల మనము ఈ ఇంటిని మనం చూసినప్పుడు ఇది ఒక క్యూబ్ని అనుసరించామన్నమాట. ఎందుకంటే ప్రకృతిలోని ధర్మాన్ని మనం ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాము ఇంటి రూపంలో. సో దిస్ ఈస్ ద ఓపెన్ కోర్ట్యార్డ్ హౌస్. ఇట్స్ ఓపెన్ బ్రహ్మస్థాన్ ఎక్స్పోజ్ టు ద స్పేస్. ఈ రకంగా కట్టినటువంటి ఇల్లు అన్నమాట. ఇది ఇండియా బ్రహ్మస్థానం. స్పెసిఫిక్గా బ్రహ్మస్థాన్ని మన పద్ధతుల్లో ఏంటంటే స్పేస్కి ఈక్వేట్ చేస్తారనమాట. అంటే 5 పంచభూత తత్వాలలో వాటర్ తత్వం, ఈ జలతత్వం అనేది ఈశాన్యానికి, అగ్నితత్వం అనేది ఆగ్నేయానికి, వాయుతత్వం అనేది ఆ నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్యానికి, అలాగే ఎర్త్ ఎలిమెంట్ని మనము నైరుతికి ఆపాదించినప్పుడు మరి